ఇటువంటి పాలన అందించినటువంటి పెద్ద మనుషులు ఇంకా తగుదనమ్మా అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నాను. అధ్యక్ష, హరీష్ రావు గారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. వారికి ఇంకో పేరు కూడా ఉంది అధ్యక్ష, కాళేశ్వరరావు గారు అని ఒక పేరు పెట్టారు అప్పట్లో. ఎందుకంటే వారు ఆ దగ్గర కట్టిస్తున్న వీరే కాళేశ్వరరావు గారని వీరికి ఒక పేరు పెట్టారు. ఆనాడు గవర్నర్గా ఉన్నటువంటి పెద్ద మనిషి కాళేశ్వరరావు గారు పాపం ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులోనే కుంగిపోతూ కూలిపోతూ ఇవాళ హరీష్ రావు గారు నిటారుగా నిలబడలేక కాళేశ్వరం లాగా కుంగిపోతూ కూలిపోతూ వాస్తవాల్ని చెప్పలేక అటు ఇటు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఈనాటి హరీష్ రావు గారి పరిస్థితి. అధ్యక్ష, ఈ వాస్తవాలన్నీ మీ అందరూ చూశారు. అంతిమంగా ఈ రాష్ట్రంలో నదీ జలాలపైన రాష్ట్ర ప్రజలకు 10 సంవత్సరాలు జరగాల్సిన న్యాయం జరగపోగా, నీళ్లు రాకపోగా, దాని పేరు మీద పెట్టినటువంటి వేల కోట్లు ఖర్చు దోపిడీ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పేరు మీద వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, మా పైన, మా అందరిపైన, కేబినెట్ సహచరులు మా ప్రభుత్వం పైన బాధ్యత ఉన్నది. కాబట్టే ఈరోజు వాస్తవాల్ని వాస్తవాలుగా మీ ముందు పెట్టి కక్ష సాధింపు ధోరణిలో పోకుండా రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఎంక్వైరీ చేసి సిఐడియో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్సో నిర్ణయం చేయకుండా ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ వేసి, ఆ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా గొప్ప పేరున్నటువంటి వ్యక్తిని వేసి ఆయన ద్వారా రిపోర్టు తీసుకొని ఆ రిపోర్టు సభ ముందు పెట్టి సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ తెలియజెప్పి ఈ వాస్తవాలు ఈ రకంగా ఉన్నాయి, ఏం చేయమంటారని చెప్పి సభని ఈ రాష్ట్ర ప్రజలు అడిగి నిర్ణయం చేయటం కోసం ఈరోజు చాలా ప్రజాస్వామ్యయుతంగా ఈ సభలో ఈ రిపోర్ట్ని పెట్టడం జరిగింది. దురదృష్టం, ఇంత డెమోక్రటిక్గా ఈ రిపోర్ట్ని సభలో పెట్టి చర్చిస్తూ ఉంటే కూడా అక్కడ నిలబడి ఈ దీనిపైన, ఈ రిపోర్ట్ పైన, ఆ జస్టిస్ పైన, ఈ ప్రభుత్వం పైన లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు అపవాదులు చేస్తూ అభాండాలు వేస్తూ మాట్లాడటం అనేది సరైనది కాదని నేను భావిస్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం డిజైన్ చేసినటువంటి ఆనాటి పెద్ద మనిషి, ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు సభకు వచ్చి ఈ రిపోర్టు పైన వారు కూడా మాట్లాడి వాస్తవాల్ని సభ ముందుంచుంటే చాలా హుందాగా గౌరవంగా. ఎందుకో కమిషన్ గారు ఎందుకు ఎవరు అధ్యక్ష? మీరు మాకు మైకి చెప్పైనా 10 సంవత్సరాలు ఆడ కూర్చొని అరిసి అలిసిపోయాం కానీ సభ నుంచి ఎప్పుడు బయటికి పోలేదే. అరిసి అలిసిపోయి అట్లే కూర్చున్నాం కానీ సభ నుంచి మేము ఎప్పుడు బయటికి పోలేదు. ఎందుకంటే సభ అంటే మాకు ఆ గౌరవం ఉండేది. మాకు 5 సభ్యులు ఉంటే మాకు ఆ సభ్యులతో కూడా అరిసి మీకెక్కడ 3-3.5 గంటలు మైకిస్తే 3-3.5 గంటలు ఈ కమిషన్ రిపోర్ట్ వదిలేసి దేశ రాజకీయాలన్నీ మాట్లాడే కార్యక్రమం చేసి సభా సమయాన్ని వృధా చేసి తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేశారు తప్ప మీరు సభ కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు, వాస్తవాల్ని బయటికి రానిలేదు.